హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేఎస్ జియో. మనం ఈరోజు ఈ వీడియోలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి సంబంధించి మన జియోగ్రఫీలో టాపిక్స్ ఏంటి, మనం ఎక్కడెక్కడ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరిగింది, రీసెంట్ ట్రెండ్ అనాలిసిస్ని మరియు ఆ టాపిక్స్ని ఆధారంగా తీసుకొని ఓల్డ్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ తీసుకొని మనము ఆ ట్రెండ్ అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే కేవలం చదవడం కాదు, ముఖ్యంగా సరైన దిశలో స్మార్ట్గా ప్రిపేర్ అవ్వడం ముఖ్యం. సో ఈ స్మార్ట్గా ప్రిపేర్ అవ్వడం ఏంటి? సో మనం ఇప్పుడు ఇస్తున్న ఆ రీసెంట్ ట్రెండ్ అనాలిసిస్ ప్యాటర్న్ కానీ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ కానీ దాని ద్వారా స్మార్ట్గా ప్రిపేర్ కావచ్చు. జీకేఎస్ జియోలో అవైలబిలిటీ ఉంటుంది. ఇంకా ఫ్యూచర్లో కూడా మరిన్ని అడ్వాన్స్మెంట్ క్లాసెస్ ద్వారా మీ దగ్గరికి వస్తాం అన్నమాట. సో ఈరోజు మనం యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇదొక సెంట్రల్ గవర్నమెంట్. దీంట్లో దగ్గర దగ్గర 23 డిపార్ట్మెంట్స్ యూపీఎస్సీలో ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మనం మెయిన్గా తీసుకుంటే ఐఏఎస్, ఐపీఎస్ ముఖ్యంగా మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. లేటర్ వర్డ్స్ ఐఎఫ్ఎస్ అనమాట. సో ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, అండ్ ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. సో ఇందులో మనము నెక్స్ట్ స్లైడ్కి వచ్చే కొద్దికి ప్రీవియస్ ఇయర్స్ ట్రెండ్ ప్యాటర్న్స్ మనము ప్రిలిమ్స్లో చూసుకుంటాం. ఇది నియర్లీ ఈ ట్రెండ్ అనాలిసిస్ నియర్లీ 9 to 10 years ఆ ఓల్డ్ ప్యాటర్న్ ఏ విధంగా అడిగాడు, క్వశ్చన్స్ ఎందులో నుంచి ఎక్కువ అడిగాడు అనేది ఈ ట్రెండ్ అనాలిసిస్లో చూస్తాం. ఇందులో ముఖ్యంగా మనం వరల్డ్ మ్యాపింగ్, ఇండియన్ మ్యాపింగ్లో, దెన్ జియోమార్ఫాలజీ, క్లైమాటాలజీ అండ్ నేచురల్ వెజిటేషన్లో, ఓషనోగ్రఫీలో, హ్యూమన్ జియోగ్రఫీలో మనం ముఖ్యంగా ఈ ట్రెండ్ అనాలిసిస్ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. మనకు లాస్ట్ ఇయర్ వరల్డ్ మ్యాపింగ్లో చూసుకునే కొద్దికి 4 క్వశ్చన్స్ అడిగారు. లీస్ట్ వచ్చే కొద్దికి 2020లో కానీ 17-16లో కానీ చాలా తక్కువ అడిగారు. ప్లస్ 2021లో మనకు అసలు క్వశ్చనే లేదు. సో ఈ ఇయర్ ఇంక్రీజ్ అయింది. దెన్ ఇండియన్ మ్యాపింగ్లో ముఖ్యంగా ఈ ఇయర్ 2 క్వశ్చన్స్ అడిగారు. ఓకే, దెన్ లీస్ట్ వచ్చే కొద్దికి మనకు 2020లోనే ఒక క్వశ్చన్ అడిగారు. ఈవెన్ మనకు వరల్డ్ మ్యాపింగ్ కూడా ఒక క్వశ్చన్ 2020లో అడగడం జరిగింది. సో ఇక్కడ ఛాన్సెస్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది. లైక్ మనకు ఎక్స్పెక్ట్ చేయలేం. లైక్ వరల్డ్ మ్యాపింగ్లో అన్న అడగచ్చు, మనకు ఇండియా మ్యాపింగ్లో అన్న క్వశ్చన్స్ ఎక్కువ అడగచ్చు. దెన్ థర్డ్ టాపిక్ వచ్చే కొద్దికి జియోమార్ఫాలజీలో చాలా తక్కువ క్వశ్చన్స్ అడిగారు చాలా ఇయర్స్. లాస్ట్ ఇయర్ వచ్చే కొద్దికి మనకు 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది. కొన్ని ఇయర్స్ అయితే క్వశ్చన్స్ అడగనే లేదు మన జియోమార్ఫాలజీలో. ఫోర్త్ టాపిక్ వచ్చే కొద్దికి క్లైమాటాలజీ అండ్ నేచురల్ వెజిటేషన్లో మనకు 2024లో 6 క్వశ్చన్స్ అడిగారు. నియర్లీ 6 క్వశ్చన్స్ అడిగారు అనమాట. సో ఇందులోనూ మనం తక్కువ క్వశ్చన్స్ తక్కువ ఇయర్లో చాలా తక్కువ అడిగారు. ఓషనోగ్రఫీలో ఈ ఇయర్ మనకు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఇందులోనూ చాలా తక్కువ, పాస్ట్ ఇయర్స్ కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంది. దెన్ హ్యూమన్ జియోగ్రఫీ అండ్ రిసోర్సెస్లో నియర్లీ మనకు 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఇప్పుడు చూడొచ్చు, మనకు యూపీఎస్సీ అనేది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక విధంగా చూస్తే అన్ప్రెడిక్టబుల్. మనం అసలు అనుకొని అనుకోలేం. లైక్ కొన్ని ఇయర్స్ అయితే కొన్ని టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడగలేదు, కొన్ని టాపిక్స్ నుంచి హైయెస్ట్ అడుగుతారు. మనము పాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకోవాలి. యాక్చువల్గా మనం క్వశ్చన్ పేపర్స్ అన్ని ఓల్డ్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసి మనం కంపేర్ చేసుకొని మనం ఎవాల్యుయేట్ చేసుకొని స్మార్ట్గా ప్రిపేర్ అవ్వడం మనం లక్ష్యం అనమాట. మన లక్ష్యం ఏంటి? మనం మంచిగా చదువుకొని ఒక జాబ్లో సెటిల్ అవ్వడం మన ఇంపార్టెంట్ గోల్. సో దాన్ని బట్టి మీరు మంచిగా ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాను. సో ఇక్కడ ముఖ్యంగా 2024లో ఆల్ టాపిక్స్లో కంపేర్ చేస్తే 18 క్వశ్చన్స్ అనమాట. సో లీస్ట్ వచ్చే కొద్దిగా మనకి 2016లో నియర్లీ జస్ట్ 16 క్వశ్చన్స్ అడిగారు. ఓన్లీ 16 క్వశ్చన్స్. అండ్ ప్రీవియస్ కంపేర్ చేస్తే 17 క్వశ్చన్స్ అనమాట. సో ఈ ఇయర్ మనకు 18 క్వశ్చన్స్ జియోగ్రఫీ సబ్జెక్ట్ నుంచి రావడం జరిగింది ప్రిలిమ్స్లో ముఖ్యంగా. సో దీన్ని ఒకసారి మీరు స్క్రీన్ షాట్ అన్నా తీసుకొని, లేకపోతే మీరు ఒక ప్లాన్గా ప్రిపేర్ చేసుకొని అవ్వాలని కోరుతున్నాం. దెన్ మనం సిలబస్ పరంగా వస్తే మనకు జియోగ్రఫీ ప్రిలిమ్స్లో ఉంటుంది, దెన్ మెయిన్ సబ్జెక్ట్లో కూడా ఉంటుంది అనమాట. ప్రిలిమ్స్లో వచ్చే కొద్దికి ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీలో ఫిజికల్, సోషల్, ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్. సో ఫిజికల్, సోషల్, ఎకనామిక్ ఈ 3 మనకు ఇండియా అండ్ వరల్డ్లో చదవాలి. దెన్ జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్విరాన్మెంటల్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్ అండ్ దట్ డు నాట్ రిక్వైర్ సబ్జెక్ట్ స్పెషలైజేషన్. మనకు సబ్జెక్ట్ స్పెషలైజేషన్ అసలు అవసరం లేదు. ఎందుకంటే మనం ఇక్కడ సబ్జెక్ట్ డెప్త్గా పిహెచ్డి రీసెర్చ్ అట్లాంటివి కాదు. బట్ జస్ట్ వీ నీడ్ టు లెర్న్ అండ్ వీ నీడ్ టు నో అబౌట్ దట్ టాపిక్స్ జస్ట్ ఓన్లీ. సో ఈ ఎన్వైరన్మెంట్ ఎకాలజీలో మనం ముఖ్యంగా తీసుకుంటే రీసెంట్గా కరెంట్ అఫైర్స్ పరంగా తీసుకొస్తే మనకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక ఇష్యూ జరిగింది. ఏంటి? మనకు అక్కడ ఉన్న ఎండమిక్ స్పీసెస్ అంతా డిగ్రేడ్ అవుతడం జరుగుతుంది. ఫారెస్ట్ని డిఫారెస్టేషన్ చేస్తున్నారు.
దానివల్ల మనకు హైదరాబాద్ సిటీలో నియర్లీ 2.5% టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనేసి ఒక కంక్లూజన్కి వచ్చారు. దీనికి హెచ్సియు విద్యార్థులు మనకు సుప్రీంకోర్టు వెళ్ళి అది ఎలాగో స్టే తీసుకురావడం జరిగింది. ప్లస్ మనం ఇంకో గవర్నమెంట్ పరంగా చూస్తే అది ముఖ్యంగా ఐటీ కారిడార్ డెవలప్ చేద్దాం అనేసి వాళ్ళ యొక్క థాట్. బట్ వేరస్ కమ్ టు ఎన్వైరన్మెంట్ ఎకాలజీ మనం చూస్తే మనం వీఆర్ గోయింగ్ టు లాస్ ఏ బిగ్ డ్యామేజ్ టు అవర్ ఎన్వైరన్మెంట్. వై బికాస్ మనకు ఫారెస్ట్ కవర్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ మీకు పొల్యూషన్ కంట్రోల్ చేయడంలో కానీ, ఆక్సిజన్ ఇవ్వడం కానీ, ద అమౌంట్ ఆఫ్ ఇన్సులేషన్ మనము ఎర్త్కి ఇవ్వడం కానీ, మనం హీట్ వేవ్స్, హీట్ బడ్జెట్ అవన్నీ చూస్తే కూడా కంపేర్ చేస్తే మనకు ఈ ఫారెస్టే ఈ డామినెంట్ రోల్ ప్లేస్ చేస్తుంది. దెన్ మనం మెయిన్ సబ్జెక్ట్లో వస్తే మనకు 2 పేపర్స్ ఉంటుంది. 2 పేపర్స్ మనకు జియోగ్రఫీ సబ్జెక్ట్ ఇది అవుతుంది. జిఎస్ పేపర్ 1 అండ్ జిఎస్ పేపర్ 3లో అవుతుంది. సో జిఎస్ పేపర్ 1, జిఎస్ పేపర్ 3 ప్లస్ ఇండియన్ ఎకానమీ అనేది మనకు ఈ 1-3లో చూస్తాం. సో జిఎస్ పేపర్ 1కి వచ్చే కొద్దిగా సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ వరల్డ్ ఫిజికల్ జియోగ్రఫీలో మనం చూస్తాం. దెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కీ నేచురల్ రిసోర్సెస్, ఎక్కడెక్కడ నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి ఇంక్లూడింగ్ మన ఇండియా కానీ వరల్డ్ వైడ్ కానీ చూస్తాం. దెన్ యాక్టివిటీస్, ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ యాక్టివిటీస్. ఇది ముఖ్యంగా తీసుకుంటే మనకి ఎకనామీలో కూడా మనకి ఈ 3 సెక్టర్స్, సర్వీస్ సెక్టర్స్, ఇండస్ట్రీస్, డెవలప్మెంట్, ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది ఈ జియోగ్రఫికల్ లొకేషన్స్ పరంగా కానీ, ఎకనామికల్ అడ్వైజర్ పరంగా కానీ ఈ 3 ఫ్యాక్టర్స్ మనం చూస్తాం. సో ఇక్కడ ఇంటర్మిక్స్ ఉంటుంది జియోగ్రఫీ ప్లస్ ఎకానమీ. దెన్ ఇంపార్టెంట్ జియో ఫిజికల్ ఫినామినా సచ్ ఎస్ ఎర్త్క్వేక్స్, సునామీ, వాల్కనీస్, సైక్లోన్స్ ఎక్సెట్రా. ఈ 3 మనకు ఎర్త్ క్యారెక్టరిస్టిక్స్ని మనం ఎర్త్ చాలా చేంజ్ చేస్తాయి ఈ 3 థింగ్స్. దెన్ లొకేషన్స్, క్రిటికల్ జియోగ్రఫికల్ ఫీచర్స్ ఇంక్లూడింగ్ వాటర్ బాడీస్, ఐస్ క్యాప్స్ అండ్ ఇన్ ఫ్లోరా, ఫోనా అండ్ ది ఎఫెక్ట్స్ సచ్ చేంజెస్ అనమాట. ఇక్కడ మనకు టోటల్గా కంబైన్ చేస్తే జియోమార్ఫాలజీ, క్లైమాటాలజీ, ఓషనోగ్రఫీ, నేచురల్ వెజిటేషన్ ఈ 3 మనకు ఈ జిఎస్ పేపర్ 1లో చూస్తాం. దెన్ జిఎస్ పేపర్ 3కి వచ్చే కొద్దికి మేజర్ క్రాపింగ్ ప్యాటర్న్స్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ ఇరిగేషన్ సిస్టమ్స్. మనకు జనరల్గా చూసుకుంటే మనకు ఇండియాలో 3 టైప్స్ ఆఫ్ సీజన్స్ ఉన్నాయి మెయిన్లీ, జియాద్, ఖరీఫ్, రబీ. సో ఆ ప్యాటర్న్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి, ఎక్కడ ఏ పార్ట్ ఆఫ్ ది కంట్రీలో మనకు ఆ 3 ఉన్నాయి. దెన్ టైప్స్ ఆఫ్ ఇరిగేషన్, వెల్ కానీ, కెనాల్ కానీ, ట్యూబ్ వెల్ కానీ, ఆ టైప్స్ ఆఫ్ ఇరిగేషన్లో చూస్తాం. దెన్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి. మనకి రీసెంట్ ట్రెండ్ చూస్తే డ్రిప్ ఇరిగేషన్ అనేది ఫేమస్ అవుతుంది అనమాట. మనం ఇది ఇజ్రాయెల్ నుంచి తీసుకురావడం జరుగుతుంది. వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా చేస్తాం ఈ డ్రిప్ ఇరిగేషన్లో. దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎనర్జీ, పోర్ట్స్, రోడ్స్, ఎయిర్పోర్ట్స్, రైల్వేస్. మెయిన్గా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి ఈ 5 ప్లేస్ ఏ డామినెంట్ రోల్ అనమాట. లైక్ ఎనర్జీ గురించి క్వశ్చన్స్ అడిగితే ఎనర్జీ ఏంటి, దాని ఎక్కడెక్కడ ప్రొడక్షన్ ఉంటుంది, పోర్ట్స్లో నేచురల్ పోర్ట్స్ ఏంటి, ఆర్టిఫిషియల్ పోర్ట్స్ ఏంటి, రోడ్స్లో స్టేట్స్ హైవేస్, నేషనల్ హైవేస్, లాంగెస్ట్ రోడ్స్ వాటి గురించి, వై ఇట్స్ నెసెసరీ, అండ్ ఎయిర్పోర్ట్స్ గురించి ఎక్కడ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ అవన్నీ, లైక్ రైల్వే లైన్స్, డబుల్ లైన్, సింగిల్ లైన్ రైల్వే జియోగ్రఫికల్ స్ట్రక్చర్స్ కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చూస్తాం. దెన్ కన్జర్వేషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ డిగ్రేడేషన్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. సో కన్జర్వేషన్ ఎలా ఫారెస్ట్ని కన్జర్వ్ చేస్తాం, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎందుకు అవుతుంది, ఎందుకు డిగ్రేడ్ అవుతుంది, దానివల్ల ఇంపాక్ట్ ఏంటి, దాని మళ్ళీ ఫ్యూచర్ ప్రెడిక్షన్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేసి మనకు జిఎస్ పేపర్ 3లో మెయిన్గా ముఖ్యంగా అడుగుతుంది జరుగుతుంది. లాస్ట్ వచ్చేకొద్దికి డిజాస్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ డిజాస్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో డిజాస్టర్ ఎందుకు సంభవిస్తుంది, దానికి ముందు తీసుకోవాలన్న ప్రీ డిజాస్టర్ అండ్ పోస్ట్ డిజాస్టర్ అనేది మనకు థింగ్స్ ఉంటాయి. మనకి సైక్లోన్స్ కానీ, సునామీస్ కానీ, వాల్కనిక్ ఎరప్షన్స్ కానీ జరిగినప్పుడు మనకు డిజాస్టర్ అనేది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చాలా బాగా పనిచేస్తాయి దీని నుంచి, ఆ లోడ్ నుంచి మనం బయట రావాలంటే. సో రీసెంట్గా మనం చూస్తుంటే కేరళలో ల్యాండ్ స్లైడ్స్ చాలా విపరీతంగా జరుగుతుంది. కొన్ని చోట్ల ఎర్త్క్వేక్స్ రావడం జరుగుతుంది. సునామీస్, సైక్లోన్స్ వల్ల ల్యాండ్ కోస్ట్, సీ పీపుల్ ఇన్ ద సెన్స్ మనకు సముద్ర తీరాల్లో నివసించే ప్రజలు, ఐలాండ్లో ఉన్న కొంత ప్రజలు, వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది, వాటి గురించి అసెస్మెంట్ ఏంటి, వాటి గురించి తీసుకోవాల్సిన కంట్రోల్స్ ఏంటి, మెజర్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఏంటి అనేది ఈ జిఎస్ పేపర్ 3లో మనకు ముఖ్యంగా అడగడం జరుగుతుంది. సో ఆల్ ఓవర్గా కంపేర్ చేస్తే మనకు లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్లో ముఖ్యంగా 18 క్వశ్చన్స్ అడిగారు. దెన్ ఈసారి ఛాన్సెస్ మోస్ట్లీ ఎక్కువగానే ఉండొచ్చు. లైక్ పాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మనం ట్రెండ్ అనాలిసిస్ కంపేర్ చేసుకుంటే
ఇప్పుడు మనం ఆల్ ఓవర్‌గా జియోగ్రఫీ సబ్జెక్ట్ ఏంటి? జియోగ్రఫీలో రీసెంట్ ట్రెండ్ అనాలిసిస్ ఏంటి? ప్రిలిమ్స్‌లో ఏ విధంగా క్వెషన్స్ అడుగుతారు? ఎందులో నుంచి ఎక్కువ క్వెషన్స్ అడుగుతారు? మళ్ళీ ప్రిలిమ్స్ యొక్క సిలబస్ ఏంటి? మెయిన్స్‌లో సిలబస్ ఏంటి? ముఖ్యంగా జీఎస్ పేపర్ 1లో ఎటువంటి సిలబస్? జీఎస్ పేపర్ 3లో ఎటువంటి సిలబస్‌లో ఎటువంటి క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకున్నాం. సో, మరిన్ని అప్డేట్స్ కోసం మన జీకేఎస్ జియో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముఖ్యంగా మనం జీకేఎస్ జియోలో రీసెంట్ అప్డేట్స్, ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ చేస్తున్నాము. సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మరియు ఇతరులకు షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతూ, మన ఛానల్ డెవలప్ చేయాలని కోరుతూ ప్రార్థిస్తున్నాను. థాంక్ యూ.